నమస్తే సార్. నమస్కారం సార్ మీ పేరు? నా పేరు శ్యామ్. సార్ ఇప్పుడు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, 27th పోలింగ్ ఉంది, ఎట్లా ఉండబోతా ఉంది? ఎవరెవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా మల్కా కుమ్రయ్య గారే గెలుస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో ఇతరులు కూడా చాలా పోటీ చేసి గెలిచారు, ఇతర యూనియన్లకు సంబంధించిన వాళ్ళు. కానీ వాళ్ళ సొంత లాభంకు పాల్పడి ఉపాధ్యాయుల ప్రయోజనాల్ని పక్కన పెట్టిండ్రు. కాబట్టి మేము ఈసారి తపస్ బలపరిచినటువంటి జాతీయ భావం కలిగిన బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మల్కా కుమ్రయ్య గారికే మేము ఓటేస్తామని నిర్ణయించుకున్నాం. ఓకే, కానీ ఇక్కడ అతిపెద్ద సంఘంగా విలువపడుతున్న పిఆర్టీయూ నుండి మహేందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఆర్థికంగా కావచ్చు అన్ని రకాలుగా జర బలంగా ఉన్నాడు, లేదంటే సంఘపరంగా కూడా బలంగా ఉన్న వ్యక్తి అని చెప్తా ఉన్నారు. ఆయన మీద పోటీ చేయగలుగుతారా? ఖచ్చితంగా ఆయన మీద పోటీ ఆ యూనియన్లో చాలా వ్యతిరేకత ఉందని. వాళ్ళు భౌతికంగా మాత్రమే ఆ సంఘంలో సభ్యులుగా ఉన్నారు, మానసికంగా వాళ్ళ చూపంతా బీజేపీ వైపే ఉంది. ఎందుకంటే గతంలో ఆ యూనియన్కి సంబంధించి 4 ఎమ్మెల్సీలు అయినరు, 10 సమస్యలు ఉన్నప్పుడు అయినరు, ఇప్పుడు సమస్యలు 50 అయినాయి. ఆ సమస్యలు ఎక్కడి సమస్యలు అక్కడనే ఉంటున్నాయి, పెరుగుతూ వస్తున్నాయి. సమస్యలు తగ్గుతూ పోవాలన్నా పెరుగుతూ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ మీద నమ్మకం పోయిందండి మాకైతే. కానీ టీచర్లకున్న సమస్యలు కావచ్చు, ఉపాధ్యాయులకు అనేక సమస్యలపైన పోరాటం చేసిన సంఘం మాదని చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది, కాంగ్రెస్ కూడా ఆ వ్యక్తికి మద్దతుగా ఉంది. కాబట్టి అంటే ప్రభుత్వం ఏది ఉంటే అటు చూస్తారు టీచర్లు అనేది ఒక నానుడు ఉంది కదా. ఇన్ని రోజులు ప్రభుత్వానికి లొంగిపోయి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి టీచర్లకు బాగా అర్థమైపోయింది. వీళ్ళు మా సమస్యల పట్ల పోరాడే వాళ్ళు కాదు, వాళ్ళ సొంత లాబింగ్లకు సొంత వ్యాపారాలకు మాత్రమే పాటుపడే వాళ్ళని అర్థమైపోయింది. కాబట్టి మేము ఈసారి నిక్కచ్చిగా మాకు సంబంధించినటువంటి మల్కా కుమ్రయ్య గారిని గెలిపిద్దామని అనుకుంటున్నాం. ఓకే, మీ టీచర్లకు ఉన్న సమస్యలపైన ఆయన పోరాటం చేస్తాడు, చట్టసభలో ఆయన గొంతు వినిపిస్తాడు అని చెప్పేసి నమ్మకం ఉందా మరి ఆయన మీద? నమ్మకం ఖచ్చితంగా ఉందండి. ఎందుకు అంటే ఈయనకు డబ్బు అవసరం లేదు, ఒకటి డబ్బు ఏమాత్రం అవసరం లేదు, డబ్బులు సంపాదించుకునే ఆలోచన కూడా మల్కా కుమ్రయ్య గారికి లేదు. ఆయన మా ప్రయోజనాల కోసం కొట్లాడతాడని మాకు నమ్మకం ఉంది. అంటే ఏ రకంగా నమ్ముతారు ఆయనను? ఆయన మీ టీచర్లకు న్యాయం చేస్తారని చెప్పేసి మీరు ఎందుకు అనుకుంటా ఉన్నారు? ఒకటే అండి, ఆయన ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఒక పేదవాడి బాధ ఏంది అనేది తెలుసు. ఆయనకు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు ఉండొచ్చు, మేము కాదంటలేము. ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఎంతోమంది పేదవారికి మొదటి నుంచి సహకరిస్తున్న విషయం మేము గమనిస్తున్నాం. కాబట్టి మాకు ఆయన మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఆయన ఎంతోమంది పేదవాళ్ళని ఆదుకున్నాడు. చాలా రకాలుగా ప్రైవేట్ స్కూల్ వాళ్ళ సంస్థలలో కూడా ఆర్థికంగా ఎవరైతే వెనుకబాటుతనంలో ఉన్నారో వారిని చేరదీసి వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేసుకున్నవి కూడా మేము చూసినాం. కాబట్టి మాకు ఆయన మీద నమ్మకం ఉంది. ఫైనల్గా అయితే మీరు ఎవరికి ఓటేద్దామని చెప్పేసి భావిస్తూ ఉన్నారు? ఫైనల్గా మా ఫస్ట్ ప్రయారిటీ ఓటు మల్కా కుమ్రయ్య గారికే. సెకండ్ ప్రయారిటీ మేము వేయదలుచుకోలేదు. ఫైనల్గా గెలుపు అవకాశం ఎవరికి ఉంది బలంగా? మల్కా కుమ్రయ్య గారికి 100% ఉందని మేము నమ్ముతున్నాం. మీ తోటి ఉపాధ్యాయులు కావచ్చు అనేక మంది ఉంటారు, మరి వాళ్ళకు ఎవరికి ఓటేయమని చెప్పేసి మీరు చెప్తారు? ఎందుకోసం ఒకసారి ఒక మాటలు? ఖచ్చితంగా మల్కా కుమ్రయ్య గారికి ఓటేయమని చెప్తాం. ఎందుకంటే ఒక జాతీయ భావాలు కలిగినటువంటి ఒక పార్టీ మద్దతు ఇస్తుంది. రెండోది, ఆయన ఒక సామాన్యుడిగా ఉండి ఇంత ఎదగగలిగినారు. కాబట్టి మేము దగ్గరుండి కూడా చాలా చూసినాం, ఎంతోమంది పేదవాళ్ళకు అండగా ఉంటుంది. కాబట్టి ఒకసారి బీసీలకు అవకాశం వచ్చింది, ఇన్ని రోజులు వేరే వర్గాలకు రావడం జరిగింది. ఒకసారి బీసీలకు వచ్చింది కదా, ఒకసారి అవకాశం ఇవ్వండి అని అడుగుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ.